పౌలు గారు అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. యేసయ్య గారు చివరి సమయంలో కూడా ఈ మాట అనేవాళ్ళండి. ఇక రోజులు మనిషి ఇప్పుడు కూడా అన్నవాళ్ళు, ఇంకొకసారి దేవుడు నన్ను లేవనెత్తితే భారతదేశాన్ని ప్రభు కోసం సంపాదించాలనేవాడు. చేతులు ఇట్లా పట్టుకునేవాళ్ళు, భారతదేశాన్ని ప్రభు కోసం సంపాదించాలి. ఆయన గుండెలో ఉన్న మంట అది, ఆయన గుండెలో ఉన్న మంట. సువార్త ప్రకటించాలి. కాళ్ళు ఇంత వాసిపోయేది. ఒక్కొక్కసారి ఆయన కాళ్ళకు చెప్పులు పట్టేవి కాదండి, అంటే కాళ్ళు ఉబ్బిపోయేది, వాసిపోయేది, అట్లా ఉబ్బిపోయిండేది. చెప్పులు కాళ్ళకి పట్టేది కాదనమాట. ఆయన అలాగే ఈడ్చుకుంటూ తిరిగి సువార్త ప్రకటించారు. ప్రకటించకుండా ఉండలేదు, ఆరాధించకుండా ఉండలేదు, వాక్యాన్ని బోధించకుండా ఉండలేదు. మరి దైవ సేవకులు మనకు మాదిరి కాదంటారా? ఈ సేవకులు మనకు మాదిరి కాదంటారా? మన పితరులు మనకు మాదిరి కాదంటారా? యేసయ్య పేదలకు సువార్త ప్రకటించాలని నా తండ్రి నన్ను అభిషేకించాడు.